తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో చేపడుతున్న కుల గణన, బీసీ రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు, అగ్ర నాయకులకు వివరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన, బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది అని అంటున్నారు. దాంతో పాటు కులగణనకు సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ ఏంటి? భువన ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశమవుతారు. ముఖ్యంగా ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ఉంటారు. ఏదైతే తెలంగాణలో చేసిన కులగణన ఏదైతే ఉందో అది దాని అంశం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరపబోతున్నారు. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగే ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి అదేవిధంగా భట్టి విక్రమార్క ఇద్దరు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఈ కులగణనకు సంబంధించిన అంశం, అదేవిధంగా 42% రిజర్వేషన్ అంశం, ఈ అంశాలన్నింటినీ కూడా వివరించడంతో పాటుగా వాటిని ఫర్దర్గా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే దాని గురించి కూడా డిస్కషన్ చేస్తారు. అదేవిధంగా ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనున్నట్లుగా కూడా తెలుస్తోంది. కులగణన సర్వే చేపట్టిన తీరును గురించి ఖర్గేకి, రాహుల్ గాంధీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు దీనిపైన రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా శాసనసభ ఆమోదించిన బిల్లును చట్టం చేసే ఆవశ్యకత, అంటే ఎందుకు ఈ బిల్లును చట్టం చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. 50% రిజర్వేషన్ పరిమితి ఏదైతే ఉందో అది ఎప్పుడే తొలగిపోయింది, అంటే దాదాపు 10% ఎకనామికలీ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించిందో అప్పుడే సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి అనేది కూడా తొలగిపోయింది. కాబట్టి ముఖ్యంగా ఈ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేని బట్టి తెలంగాణలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అప్లికేబుల్ చేసే బిల్ అనేది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. దీన్ని రాష్ట్రపతి త్వరగా ఆమోదించేలాగా కూడా ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే ఇది కోర్టుల్లో ఛాలెంజ్ చేయడానికి అవకాశం అనేది కూడా ఉండదు. ఎందుకంటే జనాభాను బట్టి మేము రిజర్వేషన్ సౌకర్యాలంటివి కూడా కల్పించబోతున్నాం కాబట్టి ఎటువంటి అభ్యంతరం అనేది కూడా ఉండదు. సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి అనేది ఎప్పుడో తొలగిపోతుంది. ఇక స్థానిక సంస్థల విషయానికి వస్తే స్థానిక సంస్థలేంటి కూడా ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని లేదా మండలాన్ని యూనిట్గా తీసుకొని జరిగే రిజర్వేషన్ కాబట్టి అక్కడ పెద్ద సమస్య అనేది కూడా ఉండదు. అక్కడ ఏ వర్గానికి సంబంధించిన జనాభా ఉంటే ఆ వర్గానికి ఎక్కువ రిజర్వేషన్లు అనేవి కూడా దొరుకుతాయి. ఒక ఏదైతే గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో గిరిజనులకు
ఏదైతే రిజర్వేషన్ అనేది కూడా దొరుకుతుంది. అదే బీసీలు ఎక్కువగా ఉంటే బీసీలకు రిజర్వేషన్ దొరుకుతుంది, ఎస్సీలు ఎస్టీలు ఎక్కువగా ఉంటే అక్కడ వాళ్ళకు రిజర్వేషన్ దొరుకుతుంది. సో ఇలాగా అక్కడ ఎటువంటి సమస్య అనేది ఉండదు. సమస్యల్లో కూడా 42% రిజర్వేషన్ అనేది ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాల్లో మాత్రమే సమస్య వస్తుంది. దాన్ని ఆమోదించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఈ కులగణన చేసిన తీరు ఏదైతే ఉందో దాని గురించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది కూడా వివరించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వీటన్నిటి వివరాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఎంపీలకు సీఎం వివరించబోతున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా బీసీలకు సంబంధించిన కులగణన బిల్లుకు పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయబోతున్నారు. అదేవిధంగా 42% రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపేలాగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక కార్యాచరణ అనేది కూడా రూపొందించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా చూసినట్లయితే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ అంశాలన్నిటిపైన కూడా ఈరోజు సమావేశాల్లో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటారు. దాంతోపాటుగా ముఖ్యంగా తాల్కోట స్టేడియంలో ఆల్ ఇండియా బీసీ సదస్సు అనేది కూడా జరుగుతుంది. దీనికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా తెలంగాణకు సంబంధించిన బీసీ మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.